Hello, my dear students. I will discuss important LAQs chapters. So, answer any two of the following question in Roman 3. So, sixth chapter work power energy నుంచి మనకి LAQs వస్తాయి. 19th question. నెక్స్ట్ 28th క్వశ్చన్ ఆసిలేషన్స్, 8th చాప్టర్ ఆసిలేషన్స్ నుంచి వస్తుంది. నెక్స్ట్ 13th చాప్టర్ థర్మోడైనమిక్స్ నుంచి వస్తుంది. సో వర్క్ పవర్ ఎనర్జీ అబ్జర్వ్ చేసినట్లయితే 3 క్వశ్చన్స్, టోటల్ 3 క్వశ్చన్స్. సో 1 క్వశ్చన్ అయితే వస్తుంది. నెక్స్ట్ బి బిట్, ఏ బి అని 2 ఉంటాయి 19th క్వశ్చన్లో. సో ఏ క్వశ్చన్ ఉంటే బి ప్రాబ్లం ఉంటుంది, అది పంపు ప్రాబ్లమ్ ఆర్ బుల్లెట్ ప్రాబ్లం అయి ఉండొచ్చు. నెక్స్ట్ 8th ఆసిలేషన్స్లో సింపుల్ పెండులం క్వశ్చన్ కానీ లేదా సింపుల్ హార్మోనిక్ మోషన్, ఈ 2లో 1 క్వశ్చన్ అయితే వస్తుంది 28th క్వశ్చన్గా. సో దానికి కూడా ప్రాబ్లం అటాచ్ చేయొచ్చు సమ్ టైమ్స్. సో టిక్ సెకండ్స్ ఆర్ సెకండ్స్ పెండ్యులం, స్ప్రింగ్ ప్రాబ్లం ఏదైనా ఇవ్వచ్చు. సో నెక్స్ట్ థర్మోడైనమిక్స్, హీట్ ఇంజిన్ అండ్ రిఫ్రిజిరేటర్ క్వశ్చన్, కార్నాట్ సైకిల్, వెరీ ఈజీ క్వశ్చన్. సో ఈజీగా ఎలా నేర్చుకోవాలి అన్నది మీకు నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. సో ఫాలో దిస్ క్వశ్చన్స్. ఓకే, థ్యాంక్ యూ. Develop the notation of work and kinetic energy and show it leads to work energy theorem. సో ఎలా అడుగుతారు క్వశ్చన్ అంటే, డెవలప్ ద నోషన్ ఆఫ్ వర్క్ అండ్ కైనెటిక్ ఎనర్జీ. దట్ మీన్స్ వర్క్, రైట్ ద వర్క్ డెఫినిషన్ అండ్ కైనెటిక్ ఎనర్జీ డెఫినిషన్, అలాగే వర్క్ ఎనర్జీ థీరం ప్రూవ్ చేసినట్లయితే మీకు ప్రాబ్లం అటాచ్ ఇచ్చినట్లయితే 6 మార్క్స్ వస్తాయి, ప్రాబ్లమ్కి 2 మార్క్స్. ఓకే, సో వాట్ ఈస్ ద వర్క్ డెఫినిషన్? వెరీ ఈజీగా ఎలా రాయొచ్చు అంటే, ద ప్రొడక్ట్ ఆఫ్ ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్. దట్ మీన్స్ ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ది product of force and displacement is called work, right? So W is equal to Fs cos theta, W equal to F dot S. It is a scalar quantity, enough. Next, kinetic energy. The energy possessed by a body virtue of its motion is called kinetic energy. Formula Ke equal to half mv square. Okay, draw the diagram, very easy diagram. So take a 1 బాల్ ఆర్ 1 బాక్స్. ఓకే, సో అది తీసేసుకొని మనం ఏం చేస్తాము అంటే దానిపైన ఫోర్స్ అప్లై చేసినట్లయితే సో అది ప్లేస్ అనేది చేంజ్ అవుతుంది. అక్కడ ఏమేమి యాక్ట్ అవుతున్నాయి అన్నది డయాగ్రామ్లో డ్రా చేశారు, చూడండి ఒకసారి. సో ఫోర్స్ అప్లై చేశారు, ఫస్ట్ బాడీ మీదకి ఫోర్స్ అప్లై చేసినట్లయితే ఆ బాడీ మూవ్ అవుతూ సమ్ ప్లేస్ చేంజ్ అయింది అంటే అక్కడ డిస్ప్లేస్మెంట్ యాక్ట్ అవుతుంది. సో హియర్ ఎఫ్ మీన్స్ ఫోర్స్ యాక్ట్ ఆన్ ఏ బాడీ, హియర్ యూ మీన్స్ ఇనిషియల్ వెలాసిటీ, వి మీన్స్ ఫైనల్ వెలాసిటీ, ఎస్ మీన్స్ డిస్ప్లేస్మెంట్. వెరీ క్లియర్ మా. సో కైనెటిక్ ఎనర్జీ కూడా రాసాము. నెక్స్ట్ వర్క్ ఎనర్జీ థీరం. ద వర్క్ డన్ బై ఏ ఫోర్స్ ఆన్ ఏ బాడీ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ ఇట్స్ కైనెటిక్ ఎనర్జీ. సో వర్క్ ఎనర్జీ థీరం ఏంటి అంటే మెయిన్, so the force acting on a body change in its kinetic energy. That means W equal to half mv square minus half mu square. ప్రూఫ్ చూద్దాం. సో ఇప్పుడు ఒక బాడీ మూవ్ అవుతుంది అంటే సో కంపల్సరీగా బాడీకి ఏమి ఉండాలి? మాస్ ఉండాలి. నెక్స్ట్ వెలాసిటీ మూవ్ అవుతుంది అంటే వెలాసిటీ u, లెట్ కాన్స్టెంట్ ఫోర్స్ F అప్లైడ్ అని. ఎప్పుడు మూవ్ అవుతుంది ఆ బాడీ అనేది? ఫోర్స్ని అప్లై చేసినప్పుడు. అండ్ వెలాసిటీ చేంజెస్ టు v ఆఫ్టర్ కవరింగ్ డిస్ప్లేస్మెంట్ s ఇన్ టైమ్ t. అంటే మీ ఓన్గా రాసేయచ్చు. కన్సిడర్ ఏ బాడీ ఆఫ్ మాస్ m, వెలాసిటీ u, force F, velocity change in velocity v, time t, displacement s. సో మీ ఓన్ వర్డ్స్లో రాసినా కూడా మార్క్స్ వచ్చేస్తాయి. సో ఫ్రమ్ ద ఈక్వేషన్ ఆఫ్ మోషన్, కైనెటిక్ ఈక్వేషన్స్ మీకు తెలుసు. సో v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2as. సో 2as తీసుకున్నట్లయితే మల్టిప్లయింగ్ బోత్ సైడ్ హాఫ్ mని మల్టిప్లై చేస్తాం. హాఫ్ m ఇంటూ v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ m ఇంటూ 2as. ఓకే, క్లియర్. సో హాఫ్ ఎంని లోపలికి మల్టిప్లై చేయండి. హాఫ్ ఎం వి స్క్వేర్ మైనస్ హాఫ్ ఎం యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏఎస్. హియర్ 2 క్యాన్సిల్. సో బై న్యూటన్ సెకండ్ లా ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ, ఆల్రెడీ యు నో. సో హియర్ ఎఫ్ ప్లేస్లో మనం ఎంఏని రీప్లేస్ చేస్తాము. సో
ఎంఏ ఉంది కాబట్టి అక్కడ ఎంఏ ప్లేస్లో ఏం తీసుకుంటాం, ఎఫ్ని తీసుకుంటాం. సో ఎఫ్ డాట్ ఎస్. సో వాట్ ఈజ్ ఎఫ్ డాట్ ఎస్? ఆల్రెడీ యు నో వర్క్. సో డబ్ల్యూ ఈక్వల్ టు హాఫ్ ఎంబీ స్క్వేర్ మైనస్ హాఫ్ ఎంయూ స్క్వేర్. ఓకే, సో ఓఆర్ఆర్డబ్ల్యూ ఈక్వల్ టు ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ మైనస్ ఇనిషియల్ కైనెటిక్ ఎనర్జీ. సో ఈజీగా మీరు ఇది కాదు నేను ఇంకొకటి చేయగలను అంటే బీ స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2AS. Okay, here A is equal to B square minus U square by 2S. Okay, clear? So already you know the work definition, W equal to F dot S. So what is F? According to Newton's second law, F is equal to ma into S. Already you know A value. So m into, substitute A value, B square minus U square by 2S into S. Here S cancel. So W is equal to m into V square, mv square by 2 minus m into U square, mu square by 2. సో యువర్ విష్, దిస్ క్యాలిక్యులేషన్ అయినా ఫాలో అవ్వండి, లేదు అంటే ఈ క్యాలిక్యులేషన్ అయినా ఫాలో అవ్వండి. యువర్ విష్, ఏది ఈజీగా ఉంటే ఈ 2 క్యాలిక్యులేషన్స్లో ఏది రాసినా కూడా మీకు ఈజీగా మార్క్స్ వచ్చేస్తాయి. సో టోటల్ 6 మార్క్స్. హియర్ వర్క్ డెఫినిషన్ 1 మార్క్, కైనెటిక్ ఎనర్జీ డెఫినిషన్ 1 మార్క్, అండ్ work energy theorem statement 1 mark, total 3 marks, remaining calculation part 3 marks, total 6 marks. So ఈజీగా మీరు 6 మార్క్స్ గెయిన్ చేసుకోవచ్చు. ఓకే, క్లియర్? సో దిస్ ఈజ్ ద ఫస్ట్ LAQ. నెక్స్ట్ సెకండ్ LAQ, స్టేట్ అండ్ ప్రూవ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ.